యేసుక్రీస్తు శిలువలో పలికిన మూడవ మాట. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు. యేసుక్రీస్తు ఈ మాటను మాట్లాడుతున్నప్పుడు ఆయన యొక్క పరిస్థితి వర్ణనాతీతం. తీవ్రమైన నొప్పి, బాధలో కూడా తన దగ్గర నిలిచి ఉన్న తల్లిని చూసి ఆమె బాధ్యతను తాను అమితంగా ప్రేమించిన శిష్యుడైన యోహానుకు అప్పగించారు. ఈ సంఘటన నుంచి యేసయ్య పెద్ద కుమారుడిగా తన బాధ్యతను నెరవేర్చారు అని మనము అర్థం చేసుకోవచ్చు. ఈ మాటను వింటున్న నీవు ఒకవేళ నీకున్న బాధ, ఇబ్బంది, కష్టాన్ని బట్టి నాకు ఎవరూ లేరు, నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు అని అనుకుంటున్నావేమో. భయపడకు, యేసయ్య దగ్గరకు రా. ఆయన నీకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు.